రామదాసు మగపిల్ల కదా? అవునండి, ఈ మధ్య ఆపరేషన్ చేసి మా వాడు గొంతు తెచ్చాడు. ఇప్పుడు మాటలు పాటలు కూడా నేర్పుతున్నారు. అయితే గట్టి చెయ్యే. మరి ఏమనుకున్నారు, మా వాడు ఇంగ్లండులో కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు తెచ్చాడట. రేయ్, ముకుందరావు గారు వచ్చారా నీ కోసం? నువ్వు మంజరి బజారుకి వెళ్ళి కావలసిన గుడ్డలు కొని తెచ్చుకోండి. అలాగే నాన్న. స్వామీజీ నమస్తే. భజ గోవిందం పరమానందం. కూర్చోరా, కూర్చో. మా శిష్యురాలిని పెళ్లాడబోయేది నువ్వే గదట్రా? అవును స్వామి, అంతా తమ అనుగ్రహమే. ఆశీర్వదించండి. ఆశీర్వదించనురా, నువ్వు మహాపాపివి. రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు గదు. చిత్తం, త్రికాలజ్ఞులు, తమకు తెలియందే ఉంది. తమ శిష్యురాల్ని కొంచెం అవతలకి పంపిస్తే ఒక్క రహస్యం మాట్లాడాలి. స్వాముల వద్ద రహస్యాలు లేవురా, చెప్పు. నీకొక భార్య ఉంది కదూ? ఒకటి కాదు, ఇద్దరున్నారు స్వామి. ఒకటి ఇంట్లో ఉంది, ఇంకొకటి ఇంగ్లండులో ఉంది. ఇప్పుడు మూడో ఆవిడ మీ శిష్యురాలు. నేను చచ్చిన పెళ్లి చేసుకోను. సంసారిని నన్ను చేసుకోక ఇంకెవరిని చేసుకుంటావు? ఈ సన్యాసిన? ఓరి పాపి, సాధువులం మాతో సరసాలాడుతావురా? జాగ్రత్త, నీ గుట్టు పెట్టి పెడతాను. క్షమాపణ కొరకు. అలాగే స్వామి. క్షమించండి స్వామి, సాధువులకు కూడా ఇంత కోపం అయితే ఎలాగా? స్వామి, మేము చాలా అప్పుల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితేనే గానీ అవన్నీ తీరం. కొంచెం మీ శిష్యురాలకి సిఫారసు చేయండి. చెయ్యమురా, ఇటువంటి అన్యాయాలకు సహాయం చెయ్యం. నీ భార్యను వేలుకో. అలాగే వెళ్ళుకుంటాను. స్వామి, నా బావమరిది రాజారావు సన్యాసుల్లో కలిసి దేశాల మీద వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడున్నాడో కొంచెం చెప్పండి. ఇంట్లో మా ఆవిడ ఏడుస్తుంది. చెప్పండి స్వామి. స్వామి, స్వామి. బావా, క్షమించు. ఇది నా కోసం చేయలేదు, నా చెల్లెలి కోసం చేశాను. క్షమించండి, ఆయన ఏమీ చేయలేదు. నేనే ఈ వేషాలు వేయించాను. భజగోవిందం పరమానందం. లేవండి, మీ తప్పులన్నీ క్షమించి ఆశీర్వదిస్తున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బాబా, ముందు ఆడబోయే నాటకానికి ఇప్పటి నుంచే ప్లాన్ వేయాలి. అమ్మా ఉషా, నా మాట విని నువ్వు ఎలాగైనా భజగోవిందాన్ని ఇంటికి తీసుకురా తల్లి. తీసుకురానా నాన్న? తీసుకురా అమ్మా. రే రాము, అక్కయితే కూడా నువ్వు వెళ్ళు. సరే. దొరసానట దొరసాని, ఇంత డబ్బు తగలేసి నిన్ను ఇంగ్లాండ్ పంపించి నీ పని చేసుకురావడానికేనా? క్షమించు నాన్న, నాదే తప్పు. నా భార్య పోయిందని ఉత్తరం రాశావు. ఆ విచారంలో ఉండలేక దొరసాన్ని చేసుకున్నాను. ఏడవలేకపోయినావు. అది వచ్చి ఇప్పుడు ఈ పెళ్లి ఏమవుతుంది? ఎంత పని చేశావురా. అయితే దాన్ని వదులుచుకునే మార్గం ఏమీ లేదు. లేకే, ఓ 1,00,000 రూపాయలు బారేస్తే విడాకులు ఇచ్చి అదే వెళ్ళిపోతుంది. 1,00,000 రూపాయలే? ఎక్కడున్నాయి వల్లకాట్లోను? ఈ పెళ్ళైనా అయితే బాగుండేది. ఎంతైనా పారేశావని. పెళ్లి కాకపోతే ముకుందరావు గారిని అడగకూడదా? తెలివి నీకేం తెలుసురా వ్యవహారాలు. ఇప్పుడు డబ్బు అడిగితే మన మీద ఏమైనా గౌరవం ఉంటుంది అతనికి. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇది మాత్రం ఎవ్వరితో చెప్పదు. ఏం తెచ్చారా? ఇంకెక్కడ తామండి, ఉన్నదంతా మీకే ఇచ్చాం. ఇక కోర్టుకు పోవాల్సిందే. పోవాల్సిందే. పోండి పోండి, కోర్టుకే పోండి. అప్పుడు నేను ఇవ్వక్కర్లేదు, మీరు పుచ్చుకోనక్కర్లేదు. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు తిరిగి వచ్చేసరికి మీరు ఉండరు, నేను ఉండను. ఇక వారసులు చూసుకోవాల్సిందే. అంతకంటే ఈ స్టాంపులకి, ప్లీడర్లకి, కోర్టు ఖర్చులకి తగలేసేది నాకే ఇస్తే ఈ పెళ్లి కాగానే మీ బాకీలు మీకు తీర్చి పారేస్తాను. మీకేది లాభంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఏమిటి చిదంబరం, ఏం చేద్దాం? ఏం చేద్దాం? కాలికి తీస్తే మెడకి, మెడకి తీస్తే కాలికి లెంక వేస్తున్నాడు. ఇప్పుడు కాదంటే మొదటికే మోసం వస్తుంది. తప్పదు, తలకో 25,000 వేసుకుందాం. ఏం కర్మం వచ్చిందిరా. వచ్చిందిరా. అదేమిటి గురూజీ, యుద్ధానికి వెళ్ళే వాళ్ళ కవచం వేశావు? ప్రజలది వేలం వేరేరా. వాళ్ళకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టం. ఎందుకైనా గుంపుల్లో పడేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అవునవును. బావా, ఇంకా ఎందుకు ఈ వేషాలు? నాన్న పిలుస్తున్నాడు, ఇంటికి పోదారా? సన్యాసులకు ఇల్లు ఏమిటి, వాకలేమిటి? నేరాను ఏక్ నిరంజన్.
ఇలా సన్యాసుల్లో కలిసిపోయేవాడివి వచ్చిన సంబంధాలను ఎందుకు చెడగొట్టా? అయితే నీతో పాటు నాకు సన్యాసం ఇవ్వు. తప్పు తప్పు, స్త్రీలకు సన్యాసం ఇవ్వరాదు. నువ్విచ్చేదేంటి? నేనే పుచ్చుకుంటాను. దౌర్జన్యం కూడదు. ఏక్ నిరంజన్. భక్తులారా, ఇక్కడ జన సమ్మర్దం ఎక్కువగా ఉండడం చేత మా తపస్సుకు భంగంగానే ఉంది. కాబట్టి మేము హిమాలయ పర్వత ప్రాంతాల్లోని కీకారణ్యంలోకి తపస్సుకు పోదలుచుకున్నాం. అవును, ఇక స్వామివారి దర్శనం మీకు దొరకదు. కాబట్టి మీకేమన్నా కోరుకుంటే కోరుకోండి, ఇచ్చేసిపోతారు. స్వామి, ఇల్లంతా శీతల జ్వరాలతో బాధపడిపోతున్నారు. తమరే నయం చేయాలి. ఫ్లూ. అవును బాబు. ఏక్ నిరంజన్, ఈ విభూతి పట్టుకు వెళ్ళి ఇంట్లో జల్లుకో. చిత్తం. స్వామి, నా భార్యకి దెయ్యం పట్టిందండి. చెంబు తెచ్చుకో నాయన, తీర్థం ఇస్తాను. స్వామి, నా కష్టాలు ఏం చెప్పండి స్వామి. దావా పోయింది, కుర్రోడు ఫెయిల్ అయ్యాడు, పెట్టిన అప్పుల్లో ఒక్కటే వచ్చేటట్టు కనబడటం లేదు. నన్ను రక్షించాలి స్వామి, నన్ను రక్షించాలి. పిచ్చివాడ, కాళ్ళు పట్టుకోవడం ఎందుకు? పాదధూళి పనిచేయదు. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 10 మంది. అయితే 10 కేసు ఖండాలు. అంటే స్వాములు వారు తల వెంట్రుకలు తీసుకుపోయి తాయేదుల్లో పెట్టి మీ అందరికీ కట్టించు. నీ ఇల్లు బంగారంతో నిండిపోతుంది. ఏది స్వామి? ఏక్ నిరంజన్, గురుద్రోహం. విన్నారా? ఒకటి కంటే ఎక్కువ తీసుకుంటే గురుద్రోహం అని సెలవిస్తున్నారు స్వాములు వారు. కాబట్టి ఒక్కొక్కటే తీసుకోండి. ఏక్ నిరంజన్. బావా, తెలియటేసరి క్షమించు బావా. నిష్కారణంగా గుండైపోయింది. ఇప్పుడైనా ఇంటికి రా బావా, ఇంత గంధం తీసి వేస్తాను. ఏడో తల వెంట్రుకేమిటి? తలచుకుంటే మళ్ళీ వస్తాయి. ఏక్ నిరంజన్. అది విగ్గా నిజవరకు హడిలిపోయాను బావా. ఏక్ నిరంజన్. పద. అధిగోరణం గారు చిన్నబాబు గారు ఉత్తరం ఇచ్చారు, ఇదిగోండి. సరే చంతయ్య, నువ్వు వెళ్ళు. రైట్, రేపు నువ్వు దోస్తాను వేషం వేసుకుని రఘు గారు చెప్పినట్టు చెయ్యాలి. ఓకే. నిరంజన్. స్వామి, భజ గోవిందం పరమానందం. సన్యాసులకు లంచాలు నేర్పుతున్నావురా? అమ్మమ్మమ్మమ్మ, ఎంత మాట! లంచం కాదు స్వామి, భక్తితో పాదకట్నం సమర్పిస్తున్నాను. మీ దయ ఉంటేనే గాని ఇప్పుడు నేను ఈ కష్టాల్లోంచి బయటపడలేను. అయితే కనకమెందుకురా? చేతిలో డబ్బు లేదు స్వామి. భజ గోవింద్. దొంగ సొత్తు కాదు కదా? రామ, ఎంత మాట! పూర్వకాలం నుంచి వంశపరంపరగా వస్తున్న నగలు స్వామి. అయితే చెప్పుకోరా నీ కష్టాలు, మేం తీరుస్తాం. స్వామి, ఈ వివాహం జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. మేం దగ్గరుండి జరిపిస్తాం. కాని మా ఆశ్రమ వాసుల మాట మర్చిపోవద్దు. 5,000? దానికేమిటి స్వామి, అలాగే ఇచ్చుకుంటాను. 5,000 మంది శిష్యులే ఉన్నారు రా ఆశ్రమంలో. 50,000. 50,000? ఎక్కడి నుంచి తెచ్చేది స్వామి? ఇప్పుడే నేను తలమునగా అప్పుల్లో ఉన్నాను. దేహం ఉన్నంత కాలం రోగాలు తప్పనట్టు, డబ్బున్నంత కాలం ఈ అప్పుల బాధలు తప్పవురా. ఎలాగో చూడు. ఎక్కడ చూచేది స్వామి? ఇక అప్పు పుట్టేట్టు లేదు, కన్నం వేయాల్సిందే. వెయ్యరా, ఆపద్ధర్మం తప్పు లేదు. మేము ఆశీర్వదిస్తున్నాం. భజ గోవిందం పరమానందం. ఏరా భజ గోవిందం, ఏదో దారి చూపి బయట పడవేరా. ఏదో ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకొని ఆయన మీ మామయ్యకి. బావా, మా నాన్న జైలు. నేను చెప్పిన మాట వెనకన్నా ఇంతమంది నడిపించావు. ఇక నేను చెప్పినట్టు వింటావా? వింటాను. బుద్ధి వచ్చింది. నేను చేయమని పని చేస్తావా? చేస్తాను. నేను వేయమన్న వేషం వేస్తావా? చేస్తాను. ఏక్ నిరంజన్. నాన్న, ఈమె మిస్సెస్ రోజ్. దిస్ ఈస్ మై ఫాదర్. నీకు ఫాదర్, నాకు ఏమి అవుతాడు? మామగారు అంటారు. హలో మామ్ గారు, హౌ డు యూ డూ? మామ్ గారు చాలా మంచివాడు. కమ్ ఆన్ సిట్ డౌన్. ఈ ఇల్లు మీకు అంత అనుకూలంగా ఉండదు. 2 రోజులు హోటల్లో ఎందుకు ఉండకూడదు? రఘు,
What mom got to say? Oh, he says this house is no good and asks you to put up in a hotel for a couple of days. No. ఈ హౌస్ చాలా బాగుంది. రఘు నేను ఇక్కడే ఉండను. కమాల్ రఘు. ఏమిట్రా ఈ అల్లరి? విడాకుల విషయం ఆమెతో చెప్పి తొందరగా తెలుసు. ఏం చెప్తే నా మీద విరుచుకుడుతుంది. నాకు ఇంగ్లీష్ రాదు కదా కర్మం. విడాకులకి ఏమంటారు? రోషమ్మ, ఏం మామగాడు? మా వాడికి డైవోర్స్ ఇవ్వాలి. వాట్ డైవర్స్? ఎస్, మా రఘుకి డైవోర్స్ ఇచ్చి విడిచిపెట్టాలి. యు మీన్ డైవర్స్? My father says it. వాట్ మామగాడు? యు మోసగాడు. మై హస్బెండ్ డైవర్స్. డైవర్స్. రామకేన్, ఇంగ్లండులో ఇంతకంటే ఎవరు నీకు చెక్కలేదట్రా. సరే బయటికి నడు. వాట్? వాటు లేదు, వంకాయ లేదు. వంకాయ? ఇలాంటి రాకాశని కొంప మీద తెచ్చి పెట్టావేంట్రా? ఎంతో అంత ఇచ్చి దాన్ని పంపించు. వాట్ మామగాడు? Oh, wait, Rose, wait. ఆస్క్ హిమ్ హౌ మచ్ ఈస్ గోయింగ్ టు పే. విడాకులు ఇచ్చేస్తే తనకి పోషణ ఎలాగా అని అడుగుతోంది. పోషణకి డబ్బు ఇవ్వదలుచుకున్నాను కదూ. అది నువ్వే చెప్పు. అది ఇంగ్లీష్ లో చెరిగేస్తుంటే నువ్వు మాట్లాడక నన్ను చెప్పమంటావేమిట్రా? అబ్బే, మొగుడు చెప్పడం మర్యాద కాదు. మర్యాద? కత్తులు తుపాకులు పట్టుకునే లంకినికి మర్యాద ఏమిట్రా? రోజమ్మ, క్యాష్ క్యాష్ మనీ మనీ ఆ. క్యాష్ హౌ మచ్? ఎంత అని అడుగుతుంది. 1,00,000. నో 2 లక్షలు. 2 లక్షలే? అయితే అంతా కట్ట కట్టుకొని గంగలో దూకుతాం పద. ఇప్పటికే ఎక్కడి నుంచి తాను ఎలా చావను అని నేను ఏడుస్తూ ఉంటే 1,00,000 రూపాయలకు ఒప్పిస్తానన్నావు కదరా, ఇప్పుడు మాట్లాడవే. రోజ్, జస్ట్ ఓకే కమ్ ఆన్ మామగాడు. వేర్ ఈస్ క్యాష్? ఇప్పుడు ఎక్కడుంది? రేపిస్తాను. నచ్చ చెప్పరా? ఎస్ రోజ్, టుమారో మార్నింగ్. టుమారో మార్నింగ్? అలాగే అలాగే, తీసుకుపోరా. దీన్ని పేల్చేస్తుంది రాక్షసి ముండ. ఏక్ నిరంజన్.